ఇక ఖమ్మం పరిస్థితికి వస్తే కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఖమ్మం మున్నేరు నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. స్థానిక ప్రజలను మున్నేరు వాగు ముంచెత్తింది. దీంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణ సాయం కింద 10,000 అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటిని సర్వే చేసి ఆర్థిక సాయం ఇస్తామంటున్న ఖమ్మం జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. 3 రోజు కురిసిన అకాల వర్షం వల్ల ఖమ్మం నగరంలో మున్నేరు ప్రభావిత ఏదైతే నది ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా జలమయం చిక్కుంది. వైద్యారోగ్య శాఖ తరపు నుంచి కూడా ప్రత్యేక హెల్త్ క్యాంపులతో పాటు మరొక ఇంటింటి సర్వే చేసి ఎంత నష్టపోయారు, ఏమి నష్టపోయారు దానిపై కూడా పూర్తిగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ మనతో పాటు ఉన్నారు మున్జిమల్ ఖాన్. మరొకసారి మనం మాట్లాడుతుంటాం. సార్ నమస్కారం సార్. జనరల్గా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన చేశారు, ముంపు ప్రాంతాల పర్యటన చేశారు. ఆ ప్రాంతంలో సంబంధించినటువంటి వాళ్ళకు ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు మీకు ఆదేశాలు ఇచ్చారు? మొట్టమొదటిగా నిన్న కూడా మనం మీటింగ్లో గమనించినట్టు ముందుగానే తెలిసినట్టు 42 సంవత్సరాలు మొదటిసారి ఇటువంటి వరద మన జిల్లాకు రావడం జరిగింది. పోయినసారి 29 ఫీట్లు పొంగితే ఈసారి దాదాపు 39 ఫీట్లు పొంగింది. దీని కారణం వల్ల మనం చాలా వరకు పోయినసారి ప్రభావం లేని వార్డులు కూడా ఈసారి ప్రభావితం అయ్యాయి. ఏదేదైనా కానీ ఈ సందర్భం ఎందుకు అయింది, ఈ ఆపద ఎందుకు వచ్చింది మా జిల్లాకు అనేది చర్చ పెట్టుకునే సమయం ఇది కాదు, చేయాల్సింది చేసే సమయం. సో పూర్తి అందరితో ఫస్ట్ పబ్లిక్ గ్రూప్స్తో లోకల్ రిప్రజెంటేటివ్స్తో సమన్వయం చేసుకొని మేము రిలీఫ్ వర్క్స్లో పూర్తిగా అధికారులు అనధికారులు అందరూ సమన్వయం చేసుకొని ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు చేయాల్సింది 3 రకాలుగా మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఆదేశాలు కూడా అందాయి. మేము కూడా ప్రక్రియ ఇలాగే పెట్టుకోవడం జరిగింది. మొట్టమొదటిగా చేయాల్సింది ఇంటిని శుభ్రత చేసుకొని శానిటేషన్ వర్క్స్ పైన దృష్టి పెట్టడం, ఇంట్లో ఉన్న బురదని తీయడం. ఇది తీసిన తర్వాత రోగాల్ని అరగట్టడం. రోగాలను అరగట్టాలంటే హెల్త్ క్యాంపులు పెట్టుకోవడం, వార్డు వైజ్ అయినా రిలీఫ్ క్యాంపులో వార్డు క్యాంపులు పెట్టుకుంటూ అలాగే ఆశాల్ని ఇంటింటికి తరలించి ఆశాల ద్వారా సమాచారం అందించడం హెల్త్ గురించి, అలాగే బేసిక్ మెడిసిన్స్ అందించడం. ఇది అయిన తర్వాత కరెంటు వాటర్ సప్లై రిస్టోర్ చేయడానికి పూర్తిగా మేము అందరినీ డ్రైవ్ చేసి రిస్టోర్ చేయడానికి ప్లాన్ పెట్టుకున్నాం. వాటర్ సప్లై దాదాపు 99% మేము రిస్టోర్ చేయించగలిగాం. ఎలక్ట్రిసిటీ సేఫ్టీ పరంగా కూడా చూడాలి, షార్ట్ సర్క్యూట్లు అవ్వకూడదు కాబట్టి సాయంత్రం వరకైనా రేపు పొద్దున్న వరకైనా మేము ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఇదంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు నష్టాన్ని గమనించడం. పొద్దున్నుంచే 45 టీములు రంగంలో దిగాయి. నష్టాన్ని గమనిస్తూ పోతున్నారు, వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు. నమోదు చేసుకున్న ప్రక్రియ ప్రణాళిక ప్రకారం మేము దీన్ని పూర్తిగా తీసుకొని నష్టపరిహారం కూడా 1 రోజులో 2 రోజుల్లో అందించడానికి మేము పూర్తిగా తయారుగా ఉన్నాం. సీఎం సార్ అనౌన్స్ చేసిన అమౌంట్స్ కూడా మేము తొందరగానే అందరికీ అందించేలాగా మేము 1-2 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసుకుంటాం. జనరల్గా ఈ వరదల వల్ల ఖమ్మం జిల్లాకు సంబంధించిన విషయం ఎంతమంది గల్లంతా అయి ఉంటారు, ఏమైనా ఐడియా ఉంది? దాదాపు అండి మనం కొన్ని వందలు పోయిన సంవత్సరం ప్రభావితం అయితే ఈసారి కొన్ని వేల మంది, దాదాపు 2500 to 3000 మంది ప్రభావితం అయిన ప్రాంతాల్లో ఉన్నారు. కారణం దానికి నేను అనుకున్నట్టు ముందు ఎప్పుడు అనుకున్నట్టు వచ్చిన వరదలు. ఏదైనా కానీ వీళ్ళందరూ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు. రిలీఫ్ క్యాంప్స్లో బేసిక్ ఫుడ్ అండ్ మెడిసిన్ సప్లైస్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఈరోజే మనం ప్రభుత్వం చొరవ వల్ల దుప్పట్లు బట్టలు కూడా అందుతున్నాయి. మధ్యాహ్నం సాయంత్రం వరకు అందుతాయి. రిలీఫ్ క్యాంపులో అవి కూడా అందించడం జరుగుతుంది. పప్పు దినుసులతో పాటుగా సౌదలు కూడా మొత్తం కూడా సమయానికి అందించాలని చెప్పి సీఎం చెప్పారు. తర్వాత చనిపోయిన వారికి కూడా 5 లక్షల రూపాయలతో పాటుగా తక్షణమే సాయం కింద 10,000 రూపాయలు. మరో అంటే పశువులు కనుక మిస్ అయ్యి పాడి పశువులు కనుక మిస్ అయిపోతే వాళ్ళకి ఒక 5,000 రూపాయలు, 50,000 రూపాయలు. అదే పంట రైతుకు సంబంధించి ఒక ఎకరా పొలంకి సంబంధించి నష్టపోతే కనుక దానికి కూడా 5,000 రూపాయలు ఇస్తాను. ఇవన్నీ ఎలా ఉంది? వీటన్నిటికీ స్పష్టమైన చట్టాలు ఉన్నాయండి. చట్టాల ప్రకారం మీరు అన్నట్టు నష్టానికి పరిహారం ఇవ్వడానికి చట్టాలు ఉన్నాయి. మన జిల్లాలో ఇప్పటివరకు అయినా 4 డెత్స్కి ఆల్రెడీ మేము చెక్కులు కూడా తయారు చేసి పెట్టాం. అది కరెక్ట్గా మనం వెరిఫై చేసుకున్న తర్వాత అందించడం జరుగుతుంది. తొందరలో 1 రోజు 2 రోజుల్లో పూర్తయ్యే పని అది. ఏదైనా కానీ మిగతా పరిహారాలు కూడా మేము పూర్తిగా అందిస్తున్నాం. మీరు అన్నట్టు సౌకర్యాలు, ఈ సరుకులు అందించడానికి ఇంటికి నూనె, కొంచెం రైస్, బేసిక్ సప్లైస్ ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది. మేము నిన్న గమనించిన దాని ప్రకారం నిన్న పొద్దున్న నుంచి స్టార్ట్ అయిన ప్రక్రియ ప్రకారం ఇంటింటికి ఇవ్వడం అనేది మొదలుపెట్టాం. వెరిఫికేషన్ కూడా చేసుకుంటూ పోలీస్ బృందాలను పెట్టి డైవర్షన్ కాకుండా కరెక్ట్గా ఎవరికి అందాలో వాళ్ళకి అందించడానికి ఒక ప్రక్రియను పెట్టుకోవడం జరిగింది. బహుశా ఇది రేపు పొద్దున్నకి ఈ ప్రక్రియను కూడా మేము క్లోజ్ చేసుకోగలం. సో బేసిక్ క్లోదింగ్తో సహా మన రేషన్స్ తో సహా మేము మెడిసిన్స్ ఈ 3 పైన దృష్టి పెట్టి అందరికీ అందేలాగా ప్రక్రియ పెట్టుకున్నాం. మొత్తానికైతే మాత్రం ముంపు ప్రాంతాల్లో ఎక్కువగా ఏమైనా ఆస్తి నష్టంతో పాటు ఏమన్నా ప్రాణ నష్టం ఎలా ఉంది రేటు? అంటే ఈ కార్పొరేషన్లో ఉన్న 60 వార్డ్స్లో 12 వార్డ్స్లో ప్రభావం ఎక్కువ ఉంది. వాటిలో కూడా 4 వార్డ్స్ 46, 47, 48, 35th వార్డ్స్లో ప్రభావం ఎక్కువ ఉంది. వీటిపైనే మేము అందరినీ తరలించి ఫస్ట్ రిలీఫ్ ఇవ్వడానికి అందిస్తున్నాం. బికాజ్ అక్కడ ఉన్న ప్రజలకి అన్నిటికన్నా ఎక్కువ నష్టం జరిగినట్టు మాకు సమాచారం. తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కూడా అదే మాకు తెలుస్తుంది. ఆ వార్డ్స్ని ఫస్ట్ ట్యాకిల్ చేసిన తర్వాత వీ విల్ ఈక్వల్లీ కమ్ టు ఆల్ వార్డ్స్ అండ్ అక్కడ కూడా అందించడానికి ఒక ప్రక్రియను పెట్టుకుంటాం.
మొత్తానికైతే చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో మొత్తానికైతే ఉన్నటువంటి బాధితులను ఆదుకునే విధంగా వాళ్ళకి ప్రత్యేక సహాయ సహకారాలతో పాటుగా వివిధ అంటే ఇంటింటికి తిరిగేసి ఎవరైతే బాధితులో వాళ్ళందరూ కూడా అంటే రోజు సరిపడా అంటే అంటే గ్రాసరీకి సంబంధించినటువంటి మొత్తం సరుకులు కూడా వాళ్ళకి ఇన్ టైంలో అందించే విధంగా సర్వే జరుగుతుంది. మొత్తానికైతే కొన్ని 40 టీంల వరకు కూడా ఖమ్మం పట్టణంలో మొత్తం కూడా సర్వే చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కూడా అందిస్తున్న నేపథ్యం ఉంది. అదే ఏదైనా సరే ఏ సాయం చేయాలని సరే అంటే రాష్ట్ర అంటే సీఎం చెప్పిన ఆదేశానుసారంగా అన్ని సహాయ చర్యలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ ముంజిములు గారు చెప్తున్న నేపథ్యం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. ఇక మున్నేరు వాగు ఇటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా భారీగా మిగిల్చింది. దానికి సంబంధించి సజీవ సాక్ష్యాలుగా ఈ విజువల్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. చూస్తున్నాము కార్లు, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఏ విధంగా ధ్వంసమైపోయాయి, అదేవిధంగా అక్కడ ఉన్న ఆస్తులు ఏ విధంగా ధ్వంసమయ్యాయి అనేది కూడా మున్నేరు వాగు మిగిల్చిన దృశ్యాలు ఇవి. రోడ్లన్నీ పాడైపోయాయి, మొత్తం కూడా బురదతో నిండిపోయింది. సో ఇటువంటి దృశ్యాలను చూస్తుంటే క్లియర్గా కూడా అర్థమవుతుంది మున్నేరు వాగు ఎంత ప్రళయాన్ని సృష్టించింది అనేది, ఎంతటి ఆస్తి నష్టాన్ని కలుగచేసింది అనేది. చూస్తున్నాం కదా, ఆ ట్రాక్టరు, ఈ కార్లు కానీ ఇక పనికి రావు, ఆ బురదలో నుంచి వాటిని తీయటం కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద పని. అదేవిధంగా అసలు వీటి మోటార్లు గాను అన్నీ చెడిపోయి ఉంటాయి, ఇవి అసలు పనికి రాకుండా పోయాయి. సో ఇంతటి ఆస్తి నష్టాన్ని అయితే ఈ మున్నేరు వాగు మిగిల్చింది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. క్లియర్గా కూడా ఆ ట్రాక్టర్ అయితే మొత్తంగా కూడా అసలు పల్టీ పడిపోయినట్లుగా పడిపోయి మొత్తం కూడా దేనికి అది పార్ట్స్గా విడిపోయినట్లుగా అయిపోయింది. చివరికి ఇలా క్రేన్లు, ఇవి కూడా బుల్డోజర్లు, ఇవి కూడా ఇటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అంటే ఎంత ఉధృతిగా ప్రవహిస్తే ఆ ట్రాక్టర్ ఎంత వెయిట్ ఉంటుంది, ఒక బుల్డోజర్లు, క్రేన్లు ఇవెంత వెయిట్ ఉంటాయి. బట్ అవి కూడా పల్టీ కొట్టినట్లుగా పడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయాయి ట్రాక్టర్ అయితే. ఇక కార్ అయితే మట్టిలో ఆ విధంగా కూరుకుపోయింది. ఎంత బురద, ఎంత మట్టి కొట్టుకొని వస్తే కారు మొత్తం కూడా కంప్లీట్గా దాంట్లో మునిగిపోయింది. అంటే ఇది మనకి ఎంత ఉధృతంగా ప్రవహించింది మున్నేరు వాగు. ఖమ్మంలో ఉన్న మున్నేరు వాగు ఉధృతి ఏ విధంగా ఉందనేది ఈ విజువల్స్ సజీవ సాక్ష్యాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక ఇళ్లలో కూడా కంప్లీట్గా బురద ఉంది, దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, మళ్ళీ ఇప్పుడు కంప్లీట్గా కూడా ఆ బురద అన్ని. అండ్ దీంట్లో చాలామంది కూడా ఎవరూ ప్రిపేర్డ్గా లేరు. అక్కడ వాషింగ్ మిషన్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్గా పాడైపోయి ఇంకా ఇళ్లలోనైతే మొత్తం కూడా బురద చేరింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ బురదని క్లీన్ చేసుకోవాలి. ఇక ఆ బురదని క్లీన్ చేయడానికి కూడా ఇటు అధికారులు, అదేవిధంగా ఇంట్లో ఉన్నవారు వీరందరూ కూడా శ్రమించాలి. ఎందుకంటే అధికారుల పాత్ర కూడా చాలా ముఖ్యం దీంట్లో. రోడ్లన్నీ కూడా బురదతో నిండిపోయాయి. ఆ బురదని కనుక అదే విధంగా వదిలేస్తే కంపల్సరీ కూడా హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి ముందల మొత్తం కూడా అదంతా క్లీన్ చేయాలని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే కూడా ఈ మున్నేరు వాగు నీరు వెనక్కి వెళ్ళిన వెంటనే ఆ రోడ్డు, ఆ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇటువంటివి చల్లి ఇటు ప్రజలకి ఎటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం అయితే అక్కడ బురద ఎంత అంటే నార్మల్ ప్రాంతాల్లోనైతే రోడ్ల మీద అయితే మోకాలు మేర కూడా బురద పేరుకుపోయింది. ఇప్పుడు ఆ బురదనంతా కూడా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఇళ్లలోనైతే చెప్పే పని లేదు, మొత్తం కూడా సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఎందుకంటే ఎవరు కూడా మున్నేరు వాగు ఇంత ఉధృతంగా వస్తుంది, ఇంత ఉధృతంగా కూడా చుట్టుముడుతుంది, మా ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయని ఎవరు కూడా అనుకోలేదు. మొత్తం ఖమ్మం నగరాన్నే మున్నేరు వాగు ముంచేసింది. మొత్తం కూడా నగరం అంతా కూడా వాగైపోయిన దృశ్యాలు, నగరం అంతా కూడా మున్నేరు నది అయిపోయిన దృశ్యాల్ని మనం చూసాము. జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని ఇక్కట్లు పడ్డారు, అధికారులు ఎంత శ్రమించారు, ప్రభుత్వం ఎంత శ్రమించింది, వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా బిగ్ టీవీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, ప్రజలకు అందిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ వాగు ఉధృతి తగ్గిన తర్వాత అంటే వాగు వచ్చింది, ఓకే నీరు వచ్చాయి అనుకున్నారు, కానీ ఇంత మేర బురద అక్కడికి వచ్చింది, బురద చేరింది అని ఎవరు అనుకోలేదు. ఎంత ఆస్తి నష్టం అంటే ఇక ఇప్పటి నుంచి అధికారుల పని ఎంత ఆస్తి నష్టం సంభవించిందని చూడటం. మరోవైపు పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి, రైతులకి నష్టం జరిగింది. ఇక ఇలా ఇళ్లలోకి నీరు చేరటం, ఇంట్లో ఉన్న ప్రతి కారు అన్నీ కూడా మునిగిపోయాయి. ఎవరి ఇంటి ముందులైతే కారు ఉంటుందో అదంతా కూడా ఈ నీళ్ళలో మునిగిపోయినట్లే కదా. సో ఇది ఎంతటి ఆస్తి నష్టం, డెఫినెట్గా కూడా కొన్ని కోట్ల నష్టం అయితే సంభవించింది. ఇలా పరికరాలు, ఇంట్లో ఉన్న పరికరాలు కానీ, వాళ్ళ వెహికల్స్ కానీ, అన్ని బైకులు అన్నీ మునిగిపోయాయి.
మనం కేవలం కొన్ని విజువల్స్ మాత్రమే చూస్తున్నాం. ఇక ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకెన్ని విజువల్స్ ఉంటాయి. ప్రతి ఇంటి ముందర కూడా డెఫినెట్గా వెహికల్ ఒక కనీసం ఇప్పుడు ఒక బైక్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఇంటికి కూడా 1-2 బైకులు అయితే ఉంటున్నాయి. అవన్నీ కూడా మునిగిపోయాయి. సో ఇవన్నీ అంచనా వేస్తే అసలు ఇది ఎంతటి ఆస్తి నష్టం? సో వీటికి సంబంధించి మనం అంటే ఇప్పుడు జనాలు వచ్చి చూసుకుంటున్నారు. నీళ్లు తగ్గిపోయేసరికి ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, మన నగరం ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా క్లియర్గా వచ్చి జనాలు అక్కడికి చూసుకుంటున్నారు. అసలు పొలాల పరిస్థితి ఏంటి అనేది కూడా కనీసం చూడటానికి చూపుల మేర కూడా ఏమీ కనిపించడం లేదు. మొత్తం కూడా బురద, పాడైపోయిన రోడ్లు, ఆస్తి నష్టం, ఇంట్లోకి వెళ్తే మొత్తం బురద, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన సామాన్లు, మొత్తం కూడా ఇదే దృశ్యాలు. వీటి నుంచి జనాలు ఎప్పుడు కోలుకోవాలి?